ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను నా పుస్తకాలు. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. ప్రేమ నౌక 9వ భాగం. చూడబోతే జెంటిల్మెన్లా ఉన్నాడు. అలా రోడ్డు మీద పడిపోయారేంటి? నేనెక్కడున్నాను? నా వైలిన్. మీరు నా హాస్టల్లో నా రూమ్లో ఉన్నారు. మీ వైలిన్ కూడా బాగానే ఉంది. ముందు ఈ పాలు తాగండి. థ్యాంక్స్ అంటూ పాలు తాగి, మీరెందుకు ఆదరించారు? యాక్చువల్గా మీ వైలిన్ వాద్యం నన్ను ఆకర్షించింది. మీరు అలా వాయించుకుంటూ నడుస్తుంటే మీ వాద్యం వింటూ మీ వెనకే వచ్చాను. ఎంత విషాద గీతం, ఎంత అందమైన అద్భుతమైన విషాదం. ఏంటా విషాదం వెనుక కథ అని అడిగాడు. ఓ ప్రేమ భంగం అని భారంగా నవ్వి, అంతకంటే ఏముంటుంది అన్నాడు సారథి. నిజమే, నిజమైన కవిత్వం సంగీతం పుట్టేది ప్రేమలో నుండి కాదు, భగ్న ప్రేమలో నుండే. నన్ను ప్రేమించి మాయలో పడి నాకు కాకుండా పోతున్న ప్రేయసి ఈ ధీరుణ్ణి శాశ్వతంగా వదిలేసి బహుదూరంగా ఎక్కడికో ఎగిరిపోతుంది. అందుకే నాలో కరడుగట్టిన విషాదం అలా వైలిన్ తీగల్లో నుండి ఉరికింది. గోడ మీద క్యాలెండర్ చూశాడు. ఇవాళే సాయంత్రం 3 గంటలకి పిచ్చెక్కినట్టు ఎగిరిపోతుంది, విమానంలో ఎగిరిపోతుంది సౌమ్య. నాకందకుండా మాయమవుతుంది. ఇది అన్యాయం సౌమ్య. ప్రేమ కంటే మీకు ఐశ్వర్యమే ఎక్కువైందా అనుకున్నాడు మనసులో సారథి. మీ లవ్ విమానంలో ఎగిరిపోతుందా? మరి మీ వైలిన్తో వీడ్కోలు చెప్పరా? అలా అయితే ఆమె హృదయంలో మీకు చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోగరు. అవును, నిజమే. వీడ్కోలు, వైలిన్తో వీడ్కోలు, సౌమ్యకి ప్రేమకి వీడ్కోలు. అవును, ఈ వైలిన్నే మమ్మల్ని కలిపింది. ఆమె విడిపోతున్నప్పుడు ఇది మాత్రం నాకు దేనికి? దీన్ని ఆమె పాదాల వద్ద, ప్రేమదేవత పాదాల వద్ద విరగ్గొట్టి అంటూ ఉద్రేకంతో ఊగిసలాడుతూ పరిగెట్టాడు సారథి. వెనుక నుండి అతన్ని ఆదరించిన విద్యార్థి పిలుపుస్తున్నా వినిపించుకోకుండా వెర్రివాడిలా వెళ్ళాడు. తిండి లేక నీరసంగా ఉంది. గడ్డం పెరిగి జుట్టు చెరిద్రి, బట్టలు దుమ్ము కొట్టుకునిపోయి ఎవరు ఆనవాళ్ళు పట్టలేకుండా ఉన్నాడతను. వైలిన్ మీద సంగీతం, రోడ్డు మీద సారథి సాగిపోతున్నారు. రమేష్, చెప్పత్తయ్యా. జాగ్రత్త. సౌమ్యని మాటలతో పెట్టి విమానంలోకి తీసుకెళ్ళు. బొంబాయిలో ఏర్పాట్లు చూసుకోగలనన్నావుగా, కావాలంటే మరో 5,000 10,000 పడే. అలాగే, సౌమ్యని అమెరికా తీసుకుపోతాను. విమానంలోకి ఎక్కాక ఇక సందేశించాల్సిన అవసరం లేదు. సారథిగాడు దేశాలు పట్టిపోయాడు. మనకిందొక శుభశకునం. ఆ మోహన్ గాడు వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉంటారులే ఇవాళ. ఎందుకు? ఆ పద్మకి కట్లు విప్పుతారట. చెల్లెలికి కళ్ళొచ్చేసరికి అన్న కళ్ళు పోతాయేమో. నువ్వు వస్తావా అత్తయ్య? అమెరికా రమ్మంటే ఎందుకు రాను? మీ పెళ్ళి అమెరికాలోనే జరిపించాలని నా కోరిక. అమెరికా కాదు, ఎయిర్పోర్ట్కి అత్తయ్య. వస్తానులే, మెల్లిగా మరో కారులో. మీరు ముందు వెళ్ళండి, సౌమ్యని పిలుస్తానుండు. బయలుదేరే టైం అయింది కదా. ఆమె వెళ్ళి సౌమ్యని పిలుచుకొచ్చింది. సౌమ్య మూర్తిభవించిన విషాదంగానే ఉంది. రమేష్, నన్ను క్షమించవు అంటూ దీనంగా అర్థించింది. ఏమైంది సౌమ్య? నేను ఎయిర్పోర్ట్కి రాలేను. నీ శుభాకాంక్షలు, నువ్విచ్చిన వాగ్దానం మర్చిపోయావా? అది కాదు, నేను నిన్ను కోరే ఏకైక కోరికను కూడా తిరస్కరిస్తావా సౌమ్య? నేనంటే నీకు కొంచెమైనా అభిమానం లేదా? ఎంత చెడినా భావనే కదా. నీ ప్రేమను ఎలాగూ తీసుకెళ్ళలేకపోతున్నాను. కనీసం నీ నుండి హృదయపూర్వకమైన వీడ్కోలు కూడా నోచుకోలేదా? చేసిన వాగ్దానాన్ని మర్చిపోయావా? ఆ మాటలు వినలేకపోతున్నట్టు బాధతో విలవిల్లాడింది సౌమ్య. సరే, వస్తానులే బావా. థ్యాంక్స్. బట్టలు మార్చుకో, టైం అయింది. నీరసంగా తన గదిలోకి వెళ్ళింది. రమేష్ ముఖం క్రూరమైన ఆనందంతో వెలిగిపోతుంది. శాంతాదేవి అయితే ఉత్సాహం పట్టలేకపోతుంది. 5 నిమిషాల్లో వాళ్ళ కారు బయలుదేరింది. ఏరోడ్రమ్ వైపు పరిగెట్టింది. సారథి కూడా ఏరోడ్రమ్ వైపే పరిగెడుతున్నాడు. అతని హృదయంలోని ఆవేదన, ఆరాటం అన్నీ ప్రతిఫలిస్తున్నాయి వైలిన్లో. అతను పరిగెడుతున్నాడు పిచ్చివాడిలా. అతనితో పాటు వైలిన్ వాద్యం కూడా. టైం అయిపోతుంది. అతను అలసటని లెక్క చేయట్లేదు. ఆవేశంగా పరుగు తీస్తున్నాడు. సౌమ్య, రమేష్ల కారు వేగంగా పరిగెడుతుంది. ఎయిర్పోర్ట్లో విమానం కూడా సిద్ధమైంది. గెలుపు నాదే అంది శాంతాదేవి విజయగర్వంతో. ఏంటి అన్నట్టు చూశాడు వెంకటరామయ్య. ఈ పాటికి సౌమ్య విమానం ఎక్కేసుంటుంది. అంతే, ఇక రమేష్ ఆమెను దిగనివ్వడు. తనతో పాటు తీసుకుపోతాడు. ఇప్పుడు చెప్పండి, నేను తలుచుకుంటే సాధించలేదేంటి? వెంకట్రామయ్య ఒక్కసారి ఆమె ముఖంలోకి చూశాడు.
రమేష్ సౌమ్యని బలవంతంగా తీసుకుపోతాడు అని నవ్విందామె. ఎంతకి తెగించావే రాక్షసి, నువ్వు కన్న తల్లివేనా? నేను కన్నతల్లినే. రమేష్ దాని బావ కూడా. ఒక్క క్షణం నమ్మలేనట్టు నిర్ఘాంతపోయారు వెంకట్రామయ్య. అంతలోనే తేరుకుని టెలిఫోన్ వద్దకి పరిగెత్తారు. రిసీవర్ ఎత్తి గబగబా నెంబర్కి డయల్ చేశారు. పోలీస్ స్టేషన్? వెనుక నుండి శాంతాదేవి ఆయనతో పెనకలాడసాగింది. అలాగా? ఆమెను వదిలించుకుంటూనే, ఇన్స్పెక్టర్, నేను వెంకట్రామయ్యను, చెప్పండి. శాంతాదేవి ఆయన్ను ఫోన్ చేయకుండా నివారించాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఎయిర్పోర్ట్, సౌమ్యని రమేష్ కిడ్నాప్ చేయబోతున్నాడు. 3 గంటలకి ఫ్లైట్, ప్లీజ్ అర్జెంట్, అమ్మాయిని రక్షించండి అంటూ రొప్పుకుంటూ చెప్పారాయన. ఎలాగో శాంతాదేవిని ఒక్క తోపు తోసేశారు. ఆమె దూరంగా వెళ్ళిపడింది. పోలీసుల శక్తి సామర్థ్యాలు తెలియనిదెవరికి? ఇల్లు ఆరిపోయాక ఫైరింగ్ ఇంజన్ వాళ్ళు, అంతా అయిపోయాక పోలీసులు వెళ్తారు. దొంగ చచ్చిన 6 నెలలకు కుక్క మురిగినట్టు విమానం బయలుదేరడానికి 5 నిమిషాలు కూడా వ్యవధి లేదు. వెంకట్రామయ్య బయటికి పరిగెట్టాడు. ఆయన వెనకే శాంతాదేవి కూడా బయలుదేరింది. మీరా అంటూ ఆశ్చర్యపోయాడు మోహన్. నువ్వు అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళు బాబు. రమేష్ విమానంలో సౌమ్యని తీసుకువెళ్ళిపోతున్నాడు మాయ చేసి. పద్మ, కళ్ళు, గుట్లు, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ వ్యవహారం నేను చూసుకుంటాను. తొందరగా వెళ్ళు. విమానం బయలుదేరడానికి టైం ఎక్కువ లేదు. ఇక ఆలోచించలేదు మోహన్. ఒక్క ఉదుటిన పరుగు తీశాడు. ఆసుపత్రి ఆవరణలో ఎవరిదో మోటార్ సైకిల్ ఉంది. దాన్నెక్కి శరవేగంతో ఏరోడ్రోమ్ వైపు పోసాగాడు. దారిలో శాంతాదేవి టాక్సీలో తటస్థపడింది. ఆమె డ్రైవర్ని ఆ మోటార్ సైకిల్కి త్రోవ ఇవ్వకు అని హెచ్చరించింది. కానీ ప్రయోజనం లేదు. అతను ముందుకు దూసుకెళ్ళిపోయాడు. ఏరోడ్రోమ్ కలకల్లాడుతోంది. దూరంగా విమాన సన్నాహాలు చేసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్యాసింజర్లు హడావిడి పడుతున్నారు. నీకు, మార్గరెట్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు రమేష్ అని నీరసంగా అంది సౌమ్య. ఇక్కడేనా? కాదు, విమానంలో చెప్దూగాని. రానివ్వరుగా బావా, చూద్దాం. రమేష్ గేటు దగ్గర 2 టికెట్లు చూపడంతో సౌమ్యని అభ్యంతర పెట్టలేదు ఎవరు. ఇంటర్నేషనల్ కాక ఇంటర్నల్ ఫ్లైట్ కనుక పెద్దగా రూల్స్ కూడా పాటించట్లేదు. సౌమ్యని విమానంలోకి తీసుకెళ్లాడు రమేష్. దూరం నుండి, సుదూరం నుండి గుర్తుపట్టనే పట్టాడు సారథి. రమేష్ పక్కన నడుస్తున్న సౌమ్య తన గుండెల మీద నుంచే నడుస్తున్నట్టుగా ఉందతనికి. గుండెల్లో పోటులాగా వచ్చింది. దావానమై చెలరేగింది. వయలిన్ తీగలు శక్తులు సమీకరించుకొని విషాదాతి విషాదంగా ఆర్తనాదం చేస్తున్నాయి. ఆ నాదం సౌమ్యకి వినపడలేదు. ఆమె విమానంలో ఎక్కేసింది. అలా కూర్చో, ఇంకా టైం ఉంది. ఎంత సుకుమారవి, అసలే అలసిపోయావు. నిజంగానే ఆమెకి చాలా నీరసంగా ఉంది. ఏదో మత్తుగా, మైకంగా. ఆమె తనకు తెలియకుండానే స్వాధీనం తప్పిపోతుంది. ప్రేమకి వీడ్కోలు, సౌమ్యకి వీడ్కోలు. ఎంత తొందరగా మనసు మార్చేసుకుంది సౌమ్య. ఐశ్వర్యం కోసం హృదయం మార్చుకుని ఆ రమేష్తో అమెరికా వెళ్ళిపోతుంది. తన ప్రేమ ఒక గతం, ఒక కళ, మరి రాని మధుర స్వప్నం అంటూ పిచ్చివాడిలా గొణుగుతున్నాడు. విమానం వైపు చూస్తూ పరిగెట్టసాగాడు. ఒక్కసారి లేచి సౌమ్య, సౌమ్య అంటూ గొంతెత్తి అరుస్తూ పరిగెడుతున్నాడు సారథి. లాంజ్లో మోహన్ని చూడగానే శాంతాదేవి గుండెల్లో రాయిపడింది. మోహన్ ఆఫీస్ రూంలోకి పరిగెట్టబోతుంటే దూరంగా హెచ్చరిక వినిపించింది. విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అతను ఆఫీసర్ రూంలోకి ఉరికాడు. అదే క్షణంలో టెలిఫోన్ మోగింది. కంట్రోలర్ ముందుంది. ఆఫీసర్ రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. ఐసీ, క్విక్. అతని ముఖంలోకి వెలుగొచ్చేసింది చాలా. సార్, నన్ను డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి, తర్వాత చూద్దాం అనేశాడు ఆ ఆఫీసర్. ప్లైన్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు. ప్లైన్ని ఆపండి. అది ప్లేన్, ప్యాసింజర్ ట్రైన్ కాదయ్యా. సార్, ఇది చాలా అర్జెంట్, ఇంపార్టెంట్ కూడా. గోవే. ప్యూన్ వచ్చి అతన్ని బయటికి తీసుకుపోయాడు. ఇక గత్యంతరం లేక అతను గేటు గెంతి ప్లేన్ దగ్గరికి పరిగెడదామని ప్రయత్నించబోయాడు. కానీ గార్డు తుపాకీతో ఆపేశాడు. అప్పటికే అక్కడ సారథి. సారథి, సౌమ్య వెళ్ళిపోతుంది. నా సప్రేమ వెళ్ళిపోతుంది మోహన్. వెళ్ళడం కాదు, కిడ్నాప్ చేయబడుతుంది సారథి. బలవంతంగా తనని తీసుకెళ్ళిపోతున్నారు అనగానే నమ్మలేనట్టు చూశాడు సారథి. మరి శాంతాదేవి అలా చెప్పింది ఏమని? సౌమ్య మనసు మార్చుకుని రమేష్తో అమెరికా వెళ్ళిపోతుందని. నువ్వు నమ్మావా? నేను కళ్ళారా చూశాను. వాళ్ళిద్దరూ ఆ రాత్రి వెన్నెల్లో ఏకాంతంగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం. ఒక్కొక్కప్పుడు కళ్ళు మోసం చేయొచ్చు. వాటిని చాలా నమ్మడం మంచిది కాదు. వాళ్ళ మాటలు పూర్తి కాకుండానే ఇన్స్పెక్టర్ వచ్చాడు. కంట్రోలర్ దగ్గరికి నడిచాడు. వాళ్ళు ప్లేన్ వైపు నడవసాగాడు. మోహన్ కళ్ళు మెరిశాయి. ఇన్స్పెక్టర్ వెళ్తుంది.
అతని హృదయం ఆత్రంగా కొట్టుకోసాగింది. బహుశా శాంతాదేవి ఏదో పన్నాగం పన్నుంటుంది. దాన్ని నువ్వు అమాయకంగా తొందరపడి నమ్మేసుంటావు. సారథి, ప్రేమ ఎప్పుడూ మోసం చేయదు. ప్రేమ ప్రేమని మోసం చెయ్యదు. నిజంగానా మోహన్? నా మాట నిజమో కాదు నువ్వే చూద్దు గాని. పద. కానీ ఇలా కాదు, పిచ్చివాడిలా ఉన్నావు. ముందు వెళ్ళి శుభ్రంగా రెడీ అయ్యిరా. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్ సారథి తరపున ఫ్రెండు అయిన నీకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నో మెన్షన్. రాతపూర్వకంగా రాసిస్తే రమేష్ శాంతాదేవుల సంగతి చూస్తానన్నాడు ఇన్స్పెక్టర్ సౌమ్య వైపు చూస్తూ. వద్దండి, ప్లీజ్ వదిలేయండి అంది సౌమ్య. అవును, ఎలాగూ ఇక వాళ్ల కోరికలు తీసిన పామురే, వదిలేయండి అనడంతో తల అడ్డంగా ఆడించి వెళ్ళిపోయాడు. త్వరలో డిన్నర్కి ఆహ్వానిస్తాం, రావడం మర్చిపోకండి అన్నాడు మోహన్ వెళ్ళిపోతున్న ఇన్స్పెక్టర్ని. హఠాత్తుగా అంది సౌమ్య. అన్నట్లు హాస్పిటల్లో పద్మకి కట్లు విప్పుతారు కదా? అవును, పదండి అంటూ ముగ్గురు ట్యాక్సీ వద్దకి నడిచారు. అక్కడ శాంతాదేవి వీళ్ళని చూసి మరో కారు చాటున నక్కింది. మోహన్ ఆవిడ్ని చూసి నవ్వగానే కారు కదిలిపోయింది. వెంకట్రామయ్య, శివరాం ఇద్దరు పద్మ అటూ ఇటూ కూర్చున్నారు. మెల్లగా అడిగాడు శివరాం. కళ్ళు తెరిచి చూడమ్మా పద్మ. క్షమించండి నాన్న. ఏంటమ్మా? నేను కళ్ళు విప్పేసరికి ఎదురుగా మోహన్ ఉండాలని కోరుకుంటున్నాను. మరోలా భావించకండి. మోహన్ అంటే సారథితో ఎదురుగా ఉంటున్నారు ఆయనేనా? అవును నాన్న, ఆయన నా కోసం తీసుకున్న శ్రమ అంతా ఇంత కాదు. అందుకే కృతజ్ఞత సూచకంగా. ఒట్టి కృతజ్ఞతేనా అంటూ నవ్వారు వెంకట్రామయ్య. కళ్ళొస్తే అతన్ని కదిలించొచ్చు బావగారు, ఏమంటారు? అలాగే, మోహన్ నాకు తెలిసిన మేరకు మంచివాడు అంటూ ఆయన కిటికీలో నుండి బయటకి చూడసాగాడు మాటిమాటికి. ఏంటలా ఆత్రపడుతున్నారు? మా అమ్మాయి సౌమ్య మీ వాణ్ణి ప్రేమించింది. మా ఆవిడ చిన్న కుట్ర పన్ని సౌమ్యని మా మేనల్లుడు రమేష్తో పంపేద్దామని ప్రయత్నించింది. రక్షించడానికి మోహన్ వెళ్ళాడు. వీళ్ళు గెలిచారా? మా ఆవిడ ఓడిందా అని. మావాడు కనిపించాడా? తెలీదు. ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మోహన్. చూడపోతే అన్నిటా ఉన్నట్టున్నాడే ఈ మోహన్. మరి మీకు కాబోయే అల్లుడు సామాన్యుడా? ఉండండి, అప్పుడే ఆశలొద్దు. పద్మ కళ్ళు. అదిగో వాళ్ళొస్తున్నారు బావగారు అంటూ హడావిడిగా లేచాడు వెంకట్రామయ్య. వాళ్ళొస్తారని నాకు ముందే తెలుసని నవ్వారు శివరాం. ఎలా? ప్రేమకి విజయమే తప్ప అపజయం ఉండదండి. అబ్బో, ప్రేమ గురించి మీకు బాగా తెలిసే. కుర్రాళ్ళు తెలియచెప్పారులేండి. మీకు మాత్రం ప్రేమ గురించి తెలియకపోతే సౌమ్యని మావాడికి ఎందుకు ఇస్తారంటారు? మీరెక్కడా, మేమెక్కడా? ప్రేమ చేసే తమాషా కాకపోతే ఏంటిది బావగారు? ఇంతలో సౌమ్య, సారథి, మోహన్ ముగ్గురు వచ్చారు. పద్మ పక్క గదిలోకి, తన గదిలోకి వెళ్ళిపోయింది మెల్లిగా. మోహన్, పద్మ మొట్టమొదటిసారిగా నిన్నే చూస్తూ తన గదిలో ఉంటుంది. త్వరగా వెళ్ళు, నీకోసం కాసుకుని కూర్చుంది. ఆనందంగా అటువైపు నడిచాడు మోహన్. పద్మను సమీపించగానే, నువ్వు నా కోసం నిరీక్షిస్తున్నావా పద్మ? కళ్ళు కూడా తెరవకుండా. అవును, కళ్ళు తెరిచినా కనిపిస్తుందో కనపడదో, కనిపిస్తారో కనిపించరో మరి. భయం లేదు, కళ్ళు తెరువు పద్మ. కానీ నన్నొక్క మాట చెప్పనివ్వు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేనెన్నడో గ్రహించాను నీకు కూడా నేనంటే ఇష్టమని. ఒకవేళ నాకు కళ్ళు రాకపోతే అని ఆత్రంగా అడిగింది పద్మ. నేను ప్రేమించేది నిన్ను. నువ్వు చూడటం మానినా నా ప్రేమ చెక్కు చెరదు పద్మ. ఐ లవ్ యూ అన్నాడు మోహన్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటూ అతని చేతుల్లోకి తీసుకుంది పద్మ. కిటికీ దగ్గరున్న సారథి, సౌమ్యల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. మరో కిటికీ వద్దనున్న వెంకట్రామయ్య, శివరాములు సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. నిమిషాలు గడుస్తుండగా పద్మకి కట్లు విప్పారు. ఏమ్మా, కనిపిస్తుందా? కొంచెం మసకగా కనిపిస్తున్నారండి. గుడ్. ఆమెని నడిపించుకుని ముందు గదిలోకి వచ్చాడు మోహన్. పద్మకి కనీసం కొంతైనా దృష్టొచ్చింది. నేను ఈమెని పెళ్లి చేసుకుంటాను అన్నాడతను శివరాం వైపు చూస్తూ. శుభం, అంతకంటే మాకేం కావాలి అన్నారాయన ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటూ. దూరంగా డాక్టర్ తెల్లబోతున్నాడు. ప్రేమ కళ్ళని మోసం చేస్తుంది కాబోలు అన్నాడు మెల్లిగా. సౌమ్యని పిలిచాడు వెంకట్రామయ్య. సారథి చెయ్యి పట్టుకుని తీసుకురామ్మా, ఆశీర్వదిస్తాను. పాపం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రేమ కోసం నానా పాటలు పడ్డారు అంటూ వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకుని ఆశీర్వదించారు. బావగారు, ఎంతైనా మన మాట చెల్లే కాలం పోయిందండి. నిజమే, ఈ కుర్రాళ్ళు దాని కూరలు తీసేశారు. 2 జంటలు తమ ముందుగా నడిచి వెళ్తుంటే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు బావగారులు.
ఈ ప్రేమ నిజంగా చిత్రంగానే ఉందండి. దీని సంగతి ఏంటో కానీ ఈ జన్మ కెటాకు నోచుకోలేదు. వచ్చే జన్మలో అయినా ప్రేమలో పడేయాలని దేవుణ్ణి ప్రార్థిద్దామన్నారు వెంకట్రామయ్య. వచ్చే జన్మ ఎందుకు బావగారు, అదేదో ఇంట్లో ట్రై చేద్దామా అని నవ్వారు శివరాం. లాభం లేదండి. మా ఆవిడికి డబ్బు, చీరలు, కార్లు అయ్యంటేనే ప్రేమ. ఆమె వాటినే ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించదు. మా ఆవిడ దాదాపు అంతే. వంటిల్లు, వ్రతాలు, ఉపవాసాలు ఇవి ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అని ఇద్దరూ బాధగా అనుకుంటూ ఫీల్ అయిపోతుంటే ముందు వెళ్తున్న జంటలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి నవ్వాయి. ఈ కథ ఇక్కడితో అయిపోయింది. నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. ఈ రైటర్ ఎవరో కూడా నాకు తెలీదు, కానీ కథ మాత్రం చాలా బాగా అనిపించింది. మరి ఈ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో మెన్షన్ చేయండి. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక పాత నవలతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.